నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల వలన మన రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు. కృష్ణా నదిపై మొత్తం 6 బ్రిడ్జీలు వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం. తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వలన మన రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో ఉండడం చాలా చాలా సంతోషం. ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొని రేపు రాబోయేటువంటి 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం. అందుకే నాగార్జున సాగర్ కెనాల్స్కి సంబంధించినటువంటి ఆయకట్టు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి ఆ ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్లు సిద్ధం చేసుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ కెనాల్స్కి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ముందుగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ నాగార్జున కెనాల్స్ క్రిందున్నటువంటి జలాశయాలు కానీ ఆ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా పర్టికులర్గా ఏదైతే రాయలసీమకు సంబంధించి శ్రీశైలం కుడి కాలువ, తెలుగు గంగ, హంద్రీనేవ, గాలేరనగరి, కడప కర్నూలు కెనాల్, ఇంకా పర్టికులర్గా ఏదైతే రిజర్వాయర్స్ వెలిగోడు, గారకొల్లు, బ్రహ్మంగారి మఠం, జీడిపల్లి, గండికోట, చిత్రావతి, మైలవరం వంటి రిజర్వాయర్స్, అదేవిధంగా పెన్నా నది మీద ఉన్నటువంటి సోమశీల, కండలేరు వంటి రిజర్వాయర్స్, ఇట్లా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా ఈ యొక్క జలాశయాల్లోనూ, రిజర్వాయర్స్లోనూ, చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ ప్రస్తుతం ఈ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి 2-3 నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా ఈ యొక్క జలాశయాలు, ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పుడే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు ప్రభుత్వ నిత్యావసరాలు పంపిణీ చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి బలిష్టమైన చర్యలు చేపట్టాలి. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడప ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు.
అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్ అయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పుడు దాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా కృష్ణా నదిపై మొత్తం 6 బ్రిడ్జీలు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మించబోయే 6 బ్రిడ్జీలు ఐకానిక్ బ్రిడ్జి తరహా ప్లాన్ చేయాలని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. అమరావతిలో భూములు కేటాయించబడిన ఆయా సంస్థలు ఇక్కడి ఏర్పాటు చేసేలా ఇప్పటికే సిఆర్డీఏ కమిషనర్ వారితో సంప్రదింపులు జరిపారని, తాను మరోసారి వారితో మాట్లాడతారని చెప్పారు. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి పడుతుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి. 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలు కానీ కట్టడం జరుగుతుంది వస్తుంది. కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్. తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు. హేమంత్ తనకు సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు. నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నా. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హేమంత్కు ఖరీదైన కార్లు, బంగళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి అంటూ ఎంవీవీ సత్యనారాయణ సవాల్ విసిరారు. కేసు పెడితే ఇక్కడ రిజిస్టర్ చేసిన మీద ఎఫ్ఐఆర్ అదేనండి. కొన్ని సంతకాలు పెట్టించానంటారు, కరెక్ట్. వైట్ పేపర్ సంతకాలు పెట్టించాను. దానికి ఏదో నేను దగ్గరుండి పెట్టించినట్టు ఏదో ఆధారం ఏదో ఉండాలి కదా. ఏముంది? అదే ఏది బెదిరించాను అంటే ఇన్ని సంవత్సరాలు కనపడలేదు. ఇప్పుడు పెట్టించిన సంతకాలు నేను అతనితో 2019 ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. అంతకుముందు అదే వ్యక్తి డబ్బులు తీసుకుని అతను కావాల్సిన కాంపెన్సేషన్ తీసుకున్నాడు, డబ్బులు సెటిల్మెంట్ చేసుకున్నాడు, కోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్నాడు. అతని కోర్టులో నాకు ఏ విధంగా సంబంధం లేని ఎఫిడవిట్లు వేసాడు, అతను కేసులు విత్డ్రా చేసుకున్నాడు. అదే వ్యక్తి. ఆ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను. ఒకరోజు ఎవరైనా కావాలంటే మొత్తం ఏం జరిగిందో జీబీ గారికి తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి అతను కేసు పెట్టడం, కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం రేపు భవిష్యత్తులో కోర్టుకి వెళ్ళకపోతుంది.
అధికారుల మీద కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్ఐఆర్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగాలనుకుంటుందో అన్నీ మీకు తెలుసు. అధికారులు అనేవాళ్ళు ఇక్కడ నిమిత్త మాత్రులు. ఇక్కడ అధికారులు అనేవాళ్ళు చేతులు ఏమి లేదు, అంతా చేయించేవాళ్ళు వేరు, చేసేవాళ్ళు వేరు. సరే, ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కోర్టులు నిర్ణయం చేస్తాయి. కోర్టులు ఎవరు అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారు, కోర్టులు పూర్తిగా దానికి వివరణ ఇస్తాయి. సార్, విశాఖలో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఫస్ట్ ఎంఈవి పేరే బయటకు వస్తుంది. అంటే ఎంఈవి తప్ప ఇక వేరే ఎవరు. రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద శనివారం నిరసనలు వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు పాలస్తీనాకు సంఘీభావంగా గాజాపై ఇజ్రాయేలు జరుపుతున్న దాడులను ఖండిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే పాలస్తీనా భూభాగం ఆక్రమించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేపట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు, నాయకులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదము. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ గాజా పైన యుద్ధాలు చేయడం ఖండిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని రాయదుర్గం పట్టణంలో ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండడం ద్వారానే ఇవాళ గాజా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటిదాకా 39,000 మందిని చిన్న పిల్లలు, వృద్ధులను ఇవాళ అతంగా హతమార్చడం జరిగింది. ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా ఇవాళ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రశ్నించినప్పటికీ కూడా పెడజేమని పెట్టి ఇవాళ ఇజ్రాయెల్ దాడులు. ఆస్తి కోసం సొంత అన్నను హత్య చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పెద్ద ధనవాడకు చెందిన మృతుడు చిన్న శేషిరెడ్డితో సోదరులకు కొన్నేళ్లుగా పొలం పంపకాల విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న శేషిరెడ్డిని చిన్న నాగిరెడ్డి, మహేష్, తిమ్మారెడ్డి, జనార్దన్లు ఆస్తి కోసం హత్య చేయడంతో నలుగురిని అరెస్టు చేశారు. ఎందుకంటే దుర్గడు కొత్తకోట అంటే తెలంగాణ బార్డర్ కాబట్టి, తుంగభద్ర అవతల తెలంగాణ ఉంది కాబట్టి అక్కడ కన్సర్న్ సిఐలకు, ఎస్ఐలకు ఉండే ప్రజలకు తెలియజేస్తే మాకు 12 గంటల ప్రాంతంలో ఆ కోతి యొక్క పేరు శేషారెడ్డి అని, అతనిది నల్వాడ అని తెలిసింది. ఇతనికి మా తమ్ముల మధ్యలో 1.10 సెంట్ల 1 ఎకరా 10 సెంట్ల స్థలం మీద గొడవలు నాని గత 3 నెలల ముందు 2 కేసులు రాజ్యంలో కట్టడం జరిగిందని సమాచారం పైన వెంటనే వాళ్లకు ఎస్ఐ ద్వారా వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ పైన మర్డర్ కేసు అనే కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ మొదలుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఫోర్సింగ్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా ఆ ప్రదేశానికి వచ్చినాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే ఈరోజు ఈ యొక్క హత్య కేసులో పాల్గొన్న 4 ముద్దాలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 నుంచి 11 ప్రాంతంలో బారా కార్పొరేటర్ కంపెనీలను బహిష్కరించాలని, వారి దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 9న బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి,
నినాదంతో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ మధ్యన ఎరువుల మీద సబ్సిడీ కూడా 85,000 కోట్ల రూపాయలు తగ్గించేసింది. దాని మూలన ఖచ్చితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నటువంటి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇవ్వాలి అనే దానికి నో అంటా ఉంది. అందువలనే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంతేకాదు సామాన్యమైన ప్రజానీకానికి ఆహార సబ్సిడీ మీద పెట్టేటటువంటి దాంట్లో కూడా 70,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో కోత పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా 3 నెలల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించినా ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిన మార్కెటింగు, కాంట్రాక్ట్ ఫార్మింగులోకి కార్పొరేట్లను ప్రవేశపెట్టేటటువంటి కుట్ర ఈనాడు జరుగుతూ ఉంది. 50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే ఇస్తాము అనేటటువంటి ప్రతిపాదన తెర వెనుక నడుస్తూ ఉంది. అందువలనే ఈ విధంగా రైతులు, సామాన్య ప్రజానీకం అందరి యొక్క ప్రయోజనాలని కార్పొరేట్లకు కట్టుబెడతా ఉన్న పరిస్థితుల్లోనే మేము కార్పొరేట్లని బహిష్కరించాలి, వాళ్ళని కట్టడి చేయాలి అనేటటువంటి నినాదం. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని గుంటూరు పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవనంలో దళిత నాయకుల సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ జై భీమ్. ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ అందరూ ఐక్యతతో ఉండి ఐక్య పోరాటాలు చేసి రాజ్యాధికారాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో మనలో ఎవరిని ఏ పేరు పెట్టి విభజించినా సరే దాన్ని ఐక్యవేదిక ఖచ్చితంగా ఖండిస్తుంది. రిజర్వేషన్ల నెపంతో నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి మన యొక్క విభజన రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటి తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇది విభజించు పాలించులాగా కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఆటలో మనం పావులుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. నిజంగా పేదలైనటువంటి దళితులకు, పేదలైనటువంటి బీసీలకు, పేదలైన ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు, ఆర్థిక ఫలాలు, అదేవిధంగా ఉద్యోగ ఫలాలు సమానంగా అందాలనుకుంటా అని నిజమైనటువంటి చిత్తశుద్ధి ఈ రాజకీయ నాయకులకి, పాలకులకు కనుకుంటే జనాభా ప్రాతిపదికన జనాభాని లెక్కించి రిజర్వేషన్ పర్సంటేజ్ని పెంచండి. అప్పుడు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకు నిజమైనటువంటి ఆర్థిక మరియు ఉద్యోగ, సామాజిక భద్రత మరియు ప్రయోజనము కల్పించిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఒక విస్తర వేసి అన్నదమ్ములు కలిసి తింటున్నటువంటి ఆ ఇస్తర్ని సరిపోవట్లేదనేటువంటి ఒక నెపంతో నిజమైన చిత్తశుద్ధి ఉండేది సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక ఇస్తర వేయాలి, లేదా ఆ ఇస్తర్ని పెద్ద చేయాలి. అంతేగాని ఆ ఇస్తర్ని ముక్కలు చేసి మీరు కొట్టుకు చావండి అని చెప్పేసి చెప్పడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇక్కడ మేము ఎవరికి దేనికి వ్యతిరేకం కాదు, కేవలం మమ్మల్ని విభజించడం అనేటువంటి అంశంలో గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని పాలకులు కానీ అలాగే సుప్రీంకోర్టు కానీ పునరాలోచించి ఈ రిజర్వేషన్ యొక్క ఈ విభజనని తొలగించి మరలా రద్దు చేసి రిజర్వేషన్ యొక్క శాతాన్ని పెంచేటువంటి దిశగా పయనించాలని చెప్పేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మదనపల్లె మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న జనరల్ డ్యూటీ అటెండర్కు 13 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీంతో వారు ఆసుపత్రి ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె అధికారులకు తమ గోడును చెప్పుకున్నా ఇంతవరకు పట్టించుకోలేదని వాపోయారు. భార్యా పిల్లలతో మదనపల్లెకు వచ్చి పస్తులు ఉంటున్నామని జీడీఏ ఉద్యోగి మల్లికార్జున కంటతడి పెట్టాడు. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నుంచి మల్లికార్జున, ఇక్కడ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లిలో నేను జీడీఏగా వర్క్ చేస్తున్నాను. నేను 2023 ఆగస్టు 23 తేదీ జాయిన్ అయినాను. నాకు ఇంతవరకు ఒక శాలరీ కానీ ఇవ్వలేదు. ఆఫీస్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు.
ఇప్పుడు నాకు 11 నెలలు కంప్లీట్ అయిపోయి 12 నెలల్లో జరుగుతుంది. అయినా ఇంతవరకు ఒక జీతం కానీ ఇవ్వలేదు నాకు. మేము కలకడ నుంచి ఇక్కడ వచ్చి ఫ్యామిలీస్ పెట్టుకొని ఉంటాము. మాకు ఆర్థిక ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉండదు. మాకు దయచేసి శాలరీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా పై ఆఫీసుల్లో మాపై దయవించి త్వరగా శాలరీస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. మేము గత 10 సంవత్సరాలుగా మదనపల్లి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. ఫిమేల్ నర్సింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాము. మాతో పాటు 18 మంది పాత వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు దాదాపు ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు. మా శాలరీస్ ఎందుకు రాలేదని ప్రతిసారి మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా పాత వాళ్ళని కొత్త వాళ్ళని మిస్ చేశాము. వాళ్ళల్లో కలిపేసిన దానివల్ల మీకు కూడా కోడ్ లేదు, ఆ కోడ్ ఓపెన్ అయ్యే వరకు మీకు శాలరీస్ పెట్టము అనేసి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే మాకు సపరేట్ అయితే కోడ్ చేయలేదంట. మేము దాదాపు లాస్ట్ ఇయర్ మాకు శాలరీస్ పెట్టే సార్ వాళ్ళని కూడా అడిగితే మీది సపరేట్గానే ఉంటుందమ్మా, మీ కోడ్తో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చుట్టుపక్కల హాస్పిటల్లో అంతా కూడా పాత కోడ్లతోనే మేము శాలరీస్ వేయడం జరిగింది. మీకు కూడా మీ ఆఫీస్ వాళ్ళు పెడితే తప్పకుండా పడుతుంది అనే చెప్తున్నారు. అదే విషయం పదే మేము ఆఫీస్ వాళ్ళకు కూడా వచ్చి చెప్తూనే ఉన్నాము. మాకంటూ ఒక కోడ్ ఉంటుంది, దాంట్లో మాకు శాలరీస్ పెట్టచ్చు అనేసి. ఏడీ మేడం దగ్గరికి వెళ్తే సూపరింటెండెంట్ సార్ దగ్గర వెళ్తే ఆర్ఎంఓ సార్ వెళ్తే ఏవో సార్ దగ్గరికి ఇలాగే తిప్పిస్తున్నారు. ఏదైనా అడిగినప్పుడు ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్లను పిలిచి మీరు మెసేజ్ పెట్టినారా, వాళ్ళకు మెసేజ్ మీకు రిప్లై వచ్చిందా అని అడుగుతున్నారు. వాళ్ళు పెట్టారో లేదో మా కళ్ళకైతే మాకు ఇంతవరకు ఇది పెట్టాము ఇది చూడండి అని అయితే చూపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఆఫీస్ తరఫు నుంచి ఏదైనా పెడితే మాత్రము విత్ ఇన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్లోనే రిప్లై వస్తుంది అనేది కూడా మాకు తెలుసు. ఇప్పుడు మేము వేరే సార్ దగ్గర కూడా అదంతా సెల్లో నుంచి చూసాము. కానీ మా శాలరీస్ మాకు పెట్టాలనే మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే సార్ దశాబ్ద కాలంకు పైగా నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో దాతలు ముందుకు వస్తున్నారని, అలాగే అవయవ దానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన అవయవ దాన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దాతల సంఖ్య 100 నుండి 1000కు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్లిష్టమైన అవయవ దాన ప్రక్రియను సుసాధ్యం చేసి చూపిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. అవగాహన ఉండేది కాదు. దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది. మీడియా ద్వారా అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం, మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం. ఇప్పుడే చెప్పారు, దాదాపు 8 ఆర్గాన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టచ్చు అని చెప్పి. ఎప్పుడు నిలబెట్టచ్చు? మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని. ఒక మనిషికి ప్రాణదానం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజిలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ, మరి ఇటువంటి లంగ్స్, ఇటువంటి ఆర్గాన్స్ అన్నిటిలో ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనం పబ్లిక్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎందుకు చనిపోతున్నప్పుడు మరి ఎదుటి వ్యక్తికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ని వాళ్ళని కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి మోటివేట్ చేస్తే కొంతవరకు మరి ఆర్గాన్స్ ఖచ్చితంగా ఇవ్వటానికి ఆ కుటుంబాలు ముందుకొస్తాయి. విజయనగరం జిల్లాలో ఎస్సీ/ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెల చివరి పనిదినం రోజు సివిల్ రైట్స్ డేగా నిర్వహించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్లోని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కామన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ముందు మీరు ఐడెంటిఫై చేయండి. ఏ మేజర్ ఇష్యూతో ఎస్సీ/ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారు జిల్లాలన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి అది చర్చించండి.
ఎందుకంటే ఇటువంటి మీటింగ్లో వేదిక ఎందుకు అవ్వాలంటే అది లార్జ్ స్కేల్లో బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలి. సీరియస్ ఇష్యూ ఏదైనా 1-2 స్పెసిఫిక్ కేసులు చెప్తే అది వేరే విషయం. కానీ మనం ఒక కేసు 2 కేసుల గురించి మాట్లాడడానికి ఇంత మీటింగ్ అవసరం లేదు. ఏ విధంగా మనం ఆ కమ్యూనిటీస్ ఎస్సీఎస్టీకి బెనిఫిట్ చేయొచ్చో ఇక్కడ మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అదొకటి. అలాగే కేసు రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా కాస్త ప్రాపర్గా స్పీడ్గా చేయమని చెప్పాల్సిన స్టాఫ్ సార్. రెండోది సర్టిఫికేట్ ఇష్యూలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ల్యాబ్స్ ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ లిస్ట్ అవ్వగానే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ రాగానే మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఇష్యూ చేసేయండి. ఇష్యూ చేసి దానికి అక్కడ డిలే చేసి సర్టిఫికేట్ వల్ల చేయడం అనేది కుదరదు. రెండోది ఒక విషయం మేము మర్చిపోయాను. ఎవిడెన్స్ వచ్చిన వాళ్ళకి మనం ట్రాన్స్పోర్టేషన్ ఇది ఇస్తాము. అది ఏ నెల వరకు ఇచ్చామో మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే మనం వాళ్ళకి నిజంగా న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతాము. నేను కోర్టులో డేటా తీసుకుంటాను సార్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చున్నారా, ఇస్తే ఎలా ఇచ్చున్నారా అనేది తీసుకుంటాను. ఇచ్చారనేది నేను చెప్తాను. ఇప్పుడు వరకు ఇచ్చారని చెప్పండి. కలెక్టర్ కూడా రికార్డు ఇస్తాను. మనం వాళ్ళకి కాంపన్సేషన్ ఎలా పే చేస్తామో ఎవిడెన్స్ తీసుకొచ్చే వాళ్ళు కూడా మనం టీఐడీలు ఇస్తేనే వాళ్ళు రాగలుగుతారు. అది రాదు, వాళ్ళు ఇంట్రెస్ట్ అవుతాం. అప్పుడు కేసులు ఇంట్రెస్ట్ అవ్వదు. సో అదొకటి ఇమ్మీడియట్గా మనం సీరియస్ తీసుకోవాల్సిన విషయం అది. సో ఇవన్నీ మనం ఇక్కడ కలెక్టర్ వెరిఫై చేస్తామో చూడండి. రెండోది మేజర్గా ఏంటంటే ఆర్డీఓస్ మీ తహసీల్దార్స్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వండి. ప్రతి నెల లాస్ట్ వర్కింగ్ డే అయితే 30th 31st మనం మండలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.